శ్రీ సాకేతముజేరి బ్రహ్మముల ఆశీర్వాదములు సల్పసితా సీమంతిని గూడిపు ప్రజకృతత్వంబునందన్మహుర్వి సామ్రాజ్యమునంది రామవిగుడవేలం కృపాపూర్ణుడై ఆ సమీరుక సంగినట్టి శుభమేనట్టి శ్రాంతం ఆధార కమలవర్తను బాధాకు ద్విఘ్న పటల పరిహర్తను సన్మేధ ప్రధానకర్తను శ్రీ దీదాయకు భజింతు సిద్ధి గణేశున్ శ్రీగల మాధురీ పణితి జీవకళలు తొలుకాడుతుండ నా వాగమృతంబు విష్ణుదవన్ సవత్ కవితాల సజ్జరిన్ సాగగజేయ నా హృదయ సారస పీఠిని ఎల్లవేళలన్ బాగు గణించినే పిలువ పల్కగ వేడజనమ్మ భారతీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణస్సఖः గంగాక్షోమిత విక్రమः ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. జై శ్రీరామ్. హరి ఓం. మనం ధనుర్మాసం పురస్కరించుకొని ఈరోజు నుంచి శ్రీకృష్ణదేవరాయల విరచితమైన ఆముక్తమాల్యద ప్రవచించుకుంటున్నాం. ఆముక్తమాల్యద అనే గ్రంథానికి విష్ణు చిత్తీయము అని ఇంకో పేరు కూడా ఉంది. విష్ణుచిత్తుడు అనే పరమ వైష్ణవుడు విష్ణు భక్తుడు, ఆయన గురించిన చరిత్ర కాబట్టి విష్ణు చిత్తీయము అనే పేరు కూడా దీనికి ఉంది. ఆముక్త మాల్యద అంటే తను ధరించిన దండను స్వామికి సమర్పించినది అని అర్థం. ఆముక్త అంటే తను ధరించినది, మాల్యద అటువంటి మాలికను స్వామికి సమర్పించినది అని అర్థం అన్నమాట. ఆముక్త మాల్యద అని శ్రీకృష్ణదేవరాయల వారు దీనికి పేరు పెట్టినారు. మనం చెప్పుకున్నాం, శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన మహావీరుడు, చక్రవర్తి, కర్ణాటాంధ్ర సార్వభౌముడు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని ఆయనకు పేరు. సాహిత్యంలోనూ సమరాంగణంలోనూ రెండిట్లో కూడా ఆయన సార్వభౌముడే. ఆయన అష్ట దిగ్గజాలు అనే 8 మంది కవులు ఆయన ఆస్థానంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మహాకవులు. ఆ కాలం విజయనగర సామ్రాజ్య వైభవం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం ఆముక్త మాల్యద గురించి చెప్పుకునే దానికి ముందుగా మనం ఆ వైభవం అంతా కూడా చెప్పుకొని ఉన్నాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు 8 మంది కవులు, ఒక్కొక్కరు ఒక మహాదిగ్గజం, కవి దిగ్గజాలు. గొప్ప గొప్ప గ్రంథాలు. అల్లసాని పెద్దన ఆయన మన చరిత్రం రాసినాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప గ్రంథాలు రాసినారు. కృష్ణదేవరాయలు వాళ్ళని పోషిస్తూ వాళ్ళతో పాటు తను కూడా గొప్ప సాహిత్యాభిలాషిగా, కవిగా కవిత్వం రాస్తూ, గ్రంథాలు రాస్తూ ఆయన వాళ్ళతో మంచి గోష్ఠులు జరుపుతూ బాగా పోషించేవాడు అందరినీ. ఆంధ్రభోజుడు అని ఆయనకు పేరు. భోజమహారాజు ఏ విధంగా అయితే అట్లా రాజుగాను ఇట్లా కవిగాను పేరుగాంచినాడో ఆ విధంగా కృష్ణదేవరాయలు కూడా ఆంధ్రభోజుడు, మన ఆంధ్రదేశంలో ఆయన బోధునంతటి వాడు అని చెప్పి పేరు. బోధుని మొహం చూస్తే ఎంత పామరునికైనా కవిత్వం వస్తుంది అని చెప్పి చెప్తారు. అటువంటి వాడే మన శ్రీకృష్ణదేవరాయలు కూడా. ఈయన పుట్టుకతో తుళు వంశం ఆయనది. ఆయన భాష తుళు. కర్ణాటక రాజు ఆయన, కన్నడ రాజు. ఆయన మన ఆంధ్రదేశాన్ని పరిపాలించినాడు. తెలుగు రాజు కూడా ఆయన. మన అదృష్టం ఆయన మన ప్రాంతాన్ని పరిపాలించడం. హంపి విజయనగరం రాజధానిగా ఆయన మన ఈ సామ్రాజ్యాన్నంతా పాలిస్తూ దండయాత్రలు చేస్తూ, ఎదురు లేకుండా దండయాత్రలు చేసుకుంటూ ఒరిస్సా వరకు కూడా ఆయన ఆ విధంగా దండయాత్రలు చేస్తూ పోయినాడు. అంతా ఎక్కడ ఆయనకు అపజయం అనే మాట లేదు. ఆయన అప్పాజీ ఆయనకు మంత్రిగా ఉంటూ ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనను ప్రేమగా పెంచి పెద్ద చేసినాడు అప్పాజీ. అందువల్ల ఆయన అప్పాజీ అని పిలిచేవాడు కృష్ణదేవరాయలు. తిమ్మరసు ఆయన పేరు, మంత్రి పేరు తిమ్మరసు. ఆయన తిమ్మరసు అయితే అప్పాజీ అని కృష్ణదేవరాయలు ప్రేమగా గౌరవంగా ఆయన పెంచుకునేవాడు. అప్పాజీ అంటే నాన్నగారు అని అర్థం. అంత ఇదిగా పెంచుకునేవాడు అన్నమాట.
అటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఒకసారి ఈ దండయాత్ర చేస్తూ ఒరిస్సా గజపతుల మీదికి దండయాత్రకు పోయినాడు. ఆ గజపతుల దగ్గరికి కళింగ దేశం మీదికి దండయాత్రకు పోయినాడు. ఆ సమయంలో విజయవాడ, ఇప్పుడు మన విజయవాడ నగరం ఉంది కదా, ఈ విజయవాడ నగరం సమీపంలో శ్రీకాకుళము అని ఒక గ్రామం ఉంది. ఆ శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు ఆలయం ఉంది. ఆ ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో ఈయన బస చేసినారు. మహాభక్తుడు ఈయన. శ్రీకృష్ణదేవరాయలు విష్ణు భక్తుడు, శివభక్తుడు కూడా. అట్లా కేవలం విష్ణు భక్తేనేం కాదు, ఆయన శివకేశవ భేదం లేదు. ఆయన ఇద్దరిని బాగా ఇది చేసినా కూడా వైష్ణవం ఆయన ఇదనమాట. వాళ్ళ వంశంలో వైష్ణవం అనమాట వాళ్ళది. ఆ విధంగా ఆయన ఆ విష్ణు భక్తుడు కాబట్టి అక్కడ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది. అక్కడ పోయి ఆ రాత్రి ఆ దేవాలయంలో బస చేస్తే ఆయనకు ఆ రాత్రి కలలో తెల్లవారుజామున కల వచ్చింది, మంచి కల వచ్చింది. ఆ కలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దర్శనమిచ్చి ఆయనను ఈ కావ్యం రాయమని చెప్పి నా తెలుగులో నన్ను నాయకునిగా చేస్తూ ఒక కావ్యం రాయి అని చెప్పి ఆయనకు ఆజ్ఞ ఇచ్చినాడు. దానికి కావలసిన ఇది కూడా సమాచారం కూడా, కథ కూడా ఆయనే చెప్పినాడు. ఆ మహావిష్ణువే ఈయనకు చెప్పినాడు. ఏమి అంటే, శ్రీరంగంలో నన్ను పెళ్లి చేసుకున్న ఆ గోదాదేవి అనే అమ్మాయి చరిత్రను మా వివాహాన్ని కథగా రాయి, నువ్వు ఒక కావ్యంగా రాయి అని చెప్పేసి ఆయనను ఆదేశించినాడు అని శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా చెప్పుకున్నాడు. ఈ విధంగా నాకు ఆనతి ఇచ్చినాడు అని చెప్పి. అది కూడా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నువ్వు తెలుగులో చెప్పు, దాన్ని తెలుగులో రాయమని నేను ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పినారు ఆయన. ఎందుకు రాయమంటున్నాను అంటే, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగు ఒకండ ఎల్లను పులుగులువ ఎరుగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి. తెలుగు భాష గొప్పది. అన్ని భాషల్లో నువ్వు 10 భాషలు తెలిసిన వానివి, అన్ని భాషలు నీకు తెలుసు, దేశ భాషలన్నీ నీకు తెలుసు, అటువంటి వానివి నీకు దీంట్లో తెలుసు కదా నీకు. వాటన్నిటిలో కూడా తెలుగు భాష లెస్స, తెలుగు భాష చాలా గొప్పనైనది. కాబట్టి తెలుగు భాషలో కావ్యం రాయమని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు కృష్ణదేవరాయల వారికి అని కృష్ణదేవరాయలే చెప్పుకున్నారు. ఆ విధంగా మరుసటి రోజు లేచినాడు ఆయన, యుద్ధం అయిపోయి చేసుకుని వచ్చినాడు ఆముక్తమాల్యద. ఆ విధంగా కథాపూర్వ దీనికి క్రమం ఆ విధంగా మొదలైంది ఆముక్తమాల్యద గ్రంథ రచన. ఇది విష్ణు చిత్తీయము. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే, ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం చేసింది అమ్మవారు. గోదాదేవి భూదేవి అంశ. ఆమె విష్ణు చిత్తునికి తులసివనంలో దొరికింది. ఆ ఆమెను బాగా ప్రేమగా పెంచి పెద్ద చేసుకున్నాడు. ఆమెకు ఆ ద్రావిడ ప్రబంధాలు అన్నీ తెలుసు, అన్నీ నేర్చుకుంది, వేదాలన్నీ తెలుసుకుంది. ఆమె లక్ష్మీదేవి అంశ కదా, అన్నీ తెలుసుకునింది. ఆమె పెద్ద అయింది. ఆ తర్వాత కాత్యాయని వ్రతం అని మనకు భాగవతంలో ఉంది. గోపికలు కృష్ణుని గురించి, కృష్ణుడు భర్తగా పొందాలా కృష్ణుడిని అనే ఉద్దేశంతో కాత్యాయని వ్రతం చేసినారు గోపికలు. అటువంటి కాత్యాయని వ్రతాన్ని ఇక్కడ గోదాదేవి ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతంగా ఆమె చేసింది. చెలికత్తెలందరినీ పిలుచుకుంటూ వాళ్ళని పిలుచుకొని ఈ మాసం మొదలైతూనే, ధనుర్మాసం మొదలైతూనే ఈ తెల్లవారుజామున లేయడము, స్నానాలు, నదీ స్నానం చేయడము, తర్వాత పూజాధికాలు చేయడం, అవన్నీ చేస్తూ ఆ విధంగా వ్రతం ఆచరించింది ఆమె. అందుకని చెప్పి ఆ వ్రతం ఆచరించిన తర్వాత ఆమెకు విష్ణుమూర్తి, ఆ రంగనాథుడే ఆమెకు భర్తగా అయినాడు. అది మన కథ. కాబట్టి ఈ ధనుర్మాసంలో జరిగిన సంఘటన కాబట్టి మనం దీన్ని ఈ ధనుర్మాసంలో ఆముక్తమాల్యద పఠనము, ఆ తర్వాత గోదాదేవి రచించిన పాసురాలు, అమ్మ చెప్పిన పాసురాలు, స్వామి మీద ఆమె రోజు ఒక పాసురం చొప్పున చెప్తూ వచ్చింది. ఆ పాసురాలు అవి వేదాలతో సమానం, వేదమంత్రాలతో సమానం. అటువంటి పాసురాలను పఠనం చేయడము, ఇవన్నీ కూడా మనకు ఈ ధనుర్మాసంలో ఆచారంగా వస్తూ ఉంది. ఇది ద్రవిడ భాషలో ఉంటాయి ఆ ప్రబంధాలు, ఈ పాసురాలు అనేటివి. వాటిని మనం అట్లే తమిళ భాషలో చదువుకున్నా దాని అర్థం తెలుసుకొని చదువుకుంటే ఇంకా బాగుంటుంది. అవి పఠనం చేయడం కూడా చాలా మంచిది అని చెప్తారు. మనం ఇప్పుడు ఆ విధంగా ఈ ఆముక్తమాల్యదని ఈ సందర్భంగా మనము మొదలు పెట్టుకుంటూ ఉన్నాం.
కావ్యం ప్రారంభించే ముందు కృష్ణదేవరాయల వారు చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రార్థన కూడా కొంచెం మనం చెప్పుకుని ఆ తర్వాత మనం కథలోకి వెళ్దాం. మొదటగా ఆయన శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టినాడు కావ్యాన్ని. శ్రీకమనీయహారమణి చెన్నుగ తాను కౌస్తుభంబునంతా కమలావధూటియునుదారతతోప పరస్పరాత్మనందాకలితంబులైన తమ యాకృతులచ్చత పైకిదోప అస్తోకతనందుతో జనన శోభిలు వెంకట భర్త గొల్చెదన్. వెంకట భర్త వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మెడలో ధరించిన కౌస్తుభ హారంలో లక్ష్మీదేవి రూపం కనపడతా ఉంది, అమ్మవారి రూపం పద్మావతీదేవి రూపం కనపడతా ఉంది. అమ్మవారు ధరించిన మాణిక్య హారాలలో స్వామివారి రూపం కనపడతా ఉంది. ఈ విధంగా ఒకరి రూపాలు పరస్పరం ప్రతిబింబిస్తూ ఉంటే ఆ ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా సిరినొక్కప్పుడు కన్మురగి హరితంజేరన్ ప్రహర్షించుతునురువురకు వంచన కూడగా కలుగు భాస్వచ్చంద్ర చాలా పరంపరలయ్యన్ పరపైన యవ్వని పణాపంక్తులను భజింతున్ నిరతమున్ దాంతుని అయ్యనంతుని అతీత బ్రహ్మకల్పాంతుని. అనంతుణ్ణి కొలుస్తున్నాడు, ఆదిశేషుణ్ణి. భూదేవికి ఒక్కసారి అమ్మవారిని ఏమర్చి భూదేవి స్వామివారిని కలుసుకోవాలని చూసినప్పుడు ఆమెకు నీడనిచ్చిన శేషుణ్ణి తలుస్తున్నాను అని చెప్పి ఆదిశేషుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా దేవతా ప్రార్థన చేసుకుంటూ 12 ఆళ్వారులను 12 మంది ఆళ్వారులను విశ్వక్సేన ప్రార్థన చేస్తారు మామూలుగా. యశద్విరదవక్త్రజ్ఞ పారిషజ్ఞ పరస్తం విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే అని చెప్పి మనం విశ్వక్సేన ప్రార్థన చేస్తాం. వినాయకుని ప్రార్థన ఏ విధంగా చేస్తామో ఆ విధంగా వైష్ణవులు విశ్వక్సేన ప్రార్థన చేస్తారనమాట. విశ్వక్సేనుడు దేవసేన అని ఆయన ప్రార్థన చేసుకుని తర్వాత ఏ పనైనా మొదలుపెట్టడం అనేది ఆచారం. ఆ విధంగా విశ్వక్సేన ప్రార్థన, ఆదిశేషుని ప్రార్థన, ఆ తర్వాత అమ్మవారి ప్రార్థన, 12 మంది ఆళ్వారుల ప్రార్థనలు, ఇవన్నీ చేసిన తరువాత మిగతా ఇష్టదేవతా ప్రార్థనలన్నీ చేసిన తర్వాత స్వామి కృష్ణదేవరాయల వారు చెప్తున్నాడు ఇంకా అని ఇష్టదేవతా ప్రార్థనము చేసి మున్నే కళింగ చేసే విజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాడను కొన్ని వాసరంబులుండి శ్రీకాకుళనికేతుండగు ఆంధ్ర మధుమధును సేవింపంబోయి హరివాసరోపవాసం వచ్చటగా వింప ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున. ఒక ఇష్టదేవత ప్రార్థన చేసి ఇంకా చెప్తా ఉన్నాడు. ముందు కళింగ దేశ విజిగీషా మనీషం దండెత్తిపోయి, కళింగ దేశం మీద దండెత్తిపోవాలనే కోరికతో ఆ కళింగ దేశం మీదకి దండెత్తిపోయి అక్కడ విజయవాటిక అంటే ఇప్పుడు మనం విజయవాడ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ కొన్ని వాసరంబులు ఉండి అక్కడ కొన్ని రోజులు ఉండి శ్రీకాకుళ నికేతనుడు, శ్రీకాకుళం అనే గ్రామంలో ఉండే ఆంధ్ర మధుసూదనుడు, ఆంధ్ర మధుమదను అంటే మధుసూదనుడు అని, ఆంధ్ర మహావిష్ణువును, శ్రీకాకుళంలో ఉండే ఆంధ్ర మహావిష్ణువును సేవింపడానికని అక్కడికి వెళ్ళి అక్కడ హరివాసరోపవాసంబు, అక్కడ హరికి సమీపంగా ఉండాలా, రాత్రి అక్కడ విశ్రమించాలని తలుచుకుని అక్కడ ఉన్నప్పుడు ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున, ఆ పుణ్యరాత్రిలో చతుర్థయామంబున అంటే తెల్లవారుజామున ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నీలమేఘముడాలు డీలు చేయగజాలు మెరుగుజామున ఛాయమేని తోడ మెరుగు చామన ఛాయమేని తోడ నీలమేఘముడాలు డీలు చేయగజాలు మెరుగు చామన ఛాయమేని తోడ అరవిందముల కచ్చులడగించు జిగిహెచ్చు నాయతంబగు కన్నుదోయి తోడ పులుగురాయని చట్టు పలవన్నె నురబట్టు హొంబట్టు చిలుగు కరెంటంబు తోడ ఉదయర్క బింబంబు నొరపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడ తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు లేములుడిపెడు లేజూపులేమతోడ తొలకు దయతెల్పు చిరునవ్వుతోడ కలదంధ్ర జలజాక్షుడిట్లని ఆనతిచ్చే. ఆ విధంగా తదాంధ్ర జలజాక్షుడిట్లని ఆనతిచ్చే. ఆంధ్ర జలజాక్షుడు అంటే ఆంధ్ర మహావిష్ణువు,
జలజాక్షుడు, పద్మముల వంటి కన్నులు గలవాడు మహావిష్ణువు. ఆంధ్ర జలజాక్షుడు ఈ విధంగా ఆనతిచ్చినాడు. ఆయన ఎట్లున్నాడు అంటే నీలమేఘముడాలు డీలు చేయగదాలు మెరుగు చామన ఛాయ మేనితోడా. చామన ఛాయతో ఉన్నాడు స్వామి నీలమేఘశ్యాముడు. ఆయన నీలమేఘాన్ని కూడా ఓడించే విధంగా ఉంది ఆయన మేని ఛాయ. అరవిందములకు అచ్చులడగించు జిగి హెచ్చు నాయతంబగు కన్నుతోయితోడ. తామరలను కూడా ఓడించే అంత అందంగా కన్నులు, ఆ విధంగా ఉండే కన్నులు ఉన్నాయి ఆయనకు. ఇంకా ఆయన కట్టుకున్న పట్టు వస్త్రం ఎలా ఉంది అంటే గరుత్మంతుని రెక్కల రంగు ఏ విధంగా బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటాయో ఆ విధంగా మెరిసిపోతూ ఉండే అటువంటి పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. అటువంటి స్వామి మెడలో కౌస్తుభం ధరించి ఉన్నాడు. ఆయన పక్కన తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు. ఒక చేతిలో తామర పువ్వు పట్టుకుంది అమ్మవారు, ఈ చేతిలో తామర పువ్వు పట్టుకుంది, ఈ చేతిలో దండ పట్టుకునింది. ఎవరు ఆమె? లేములుడిపెడు లేజూపు లేమతోడా. లేజూపు ఇట్లా ఊరకంటితో స్వామిని చూస్తూ ఉంది. ఎవరు ఆమె? లేములుడిపెడు దేవి. లేములు పోగొట్టు తల్లి ఆమె, లేములను పోగొడుతుంది. పోతన చెప్పినాడు కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. హరికెన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంబు పెన్నిక్క చంద్రురు తోబుట్టు భారతీ గిరిస్తలతో నాడు పూపోని తామరలందుండి ముద్దరాలు జగములు మన్నించు నిల్లాలు భాషలతని లేముల పాపు తల్లి శ్రీచున్ నిత్య కళ్యాణములు అని చెప్పుకుంటాం మనం. లేముల పాపు తల్లి ఆమె దరిద్రాలను పోగొడుతుంది. మనకు ఉండే ఏ విధమైన వీటినన్నింటినీ కూడా పోగొడుతుంది, లేములన్నింటినీ పోగొడుతుంది. లేమి అనేది లేకుండా చేస్తుంది. కాబట్టి లేములుడిపెడు లేజూపు లేమతోడ తొలకుదయ తెలుపు చిరునవ్వుతోడ. ఆయన చిరునవ్వు దయను ప్రసారింపజేస్తూ ఉంది. అటువంటి చిరునవ్వుతో ఆంధ్ర జలజాక్షుడు ఇట్లనే ఆన తెచ్చే. ఆ ఆంధ్ర జలజాక్షుడు, ఆ ఆంధ్ర మహావిష్ణువు ఈ విధంగా ఆనందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పినాడు నాకు అని చెప్తున్నాడు కృష్ణరాయలు. ఈయన కృష్ణదేవరాయలు రాసిన పుస్తకాలన్నింటి గురించి చెప్తూ, ఆయన రాసిన కావ్యాల గురించి చెప్తూ ఇది రాయమని చెప్తాడు అనమాట. పలికితు ప్రేక్షకోపమల జాతి పెంబెక్క రసికులౌనన మదాలస చరిత్ర భావధ్వని వ్యంగసేవది కాగా చెప్పితివి సత్యవధూ ప్రీణనంబు శృతి పురాణోపసంహితలేర్చి కూర్చితి సకల కథాసార సంగ్రహంబు శ్రోత గచ్చటలు విచ్చుగరచించితి సూక్తి నైపుణి జ్ఞాన చింతామణి కృతి మరియు రసమంజరి ముఖ్య మధుర కావ్యరచన మెప్పించి కొంటి గిర్వాణ భాష ఆంధ్ర భాషయ సాధ్యంబే అందునొక్క కృతి వినిర్మింపు ఇక మాకు ప్రియముగాగా. నువ్వు ఈ కావ్యాలన్నీ రాసినావు, విష్ణువు చెప్తా ఉన్నాడు. నువ్వు మదాలస చరిత్ర రాసినావు, సత్యవధూ ప్రీణనంబు, సత్యవతీ పరిణయం అనేది రాసినాడు, సత్యవధూ ప్రీణనంబు, ఇంకా సకల కథాసార సంగ్రహము, ఇంకా జ్ఞాన చింతామణి అనేది సంస్కృతంలో రాసినావు, ఇంకా రసమంజరి ముఖ్య మధుర కావ్యం, రసమంజరి అనే మధురమైన కావ్యం కూడా రాసినావు సంస్కృత భాషలో. ఇవన్నీ రాసి మెప్పించుకున్నావు. అవన్నీ కూడా రాసి నువ్వు బాగా రాయగలవు అనే ఇది తెచ్చుకున్నావు. కాబట్టి ఇంకా ఆంధ్ర భాషలో ఇది రాయడం నీకు అసాధ్యమా? రాయాలనుకుంటే ఆంధ్ర భాషలో నీవు మా మీద మాకు ప్రియంగా ఒక కృతిని రాయి అని చెప్పి ఆయనకు ఆ తెల్లవారుదామని వచ్చిన కళలో ఆంధ్ర మహావిష్ణువు కృష్ణదేవరాయలకు చెప్పినాడు. చెప్తే ఇంకా ఏం చెప్పినాడు చెప్పి అంతటితో ఆయన ఇది కాల. ఎన్ని నుగుర్తునన్న విను మేమును దాల్చిన మాల్యమిచ్చున పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము మున్నుగొంటినే వన్నన దండ యొక్క మగవాడిడ నేను తెలుగు రాయడన్ కన్నడ రాయ యొక్కొదువగప్పు ప్రియా పరిభక్త భాక్కదన్ భక్తుని కథను చెప్పు. నువ్వు ఏమని చెప్తావు? ఏం చెప్తావు అంటే నేను మునుదాల్చిన మాల్యం ఇచ్చిన ఆ పిన్నది, ఆమె ముందు తను మెడలో తన మేనిలో ధరించి నాకు ఇచ్చిన పిన్నది ఒక అమ్మాయి, ఒక చిన్నపిల్ల అమ్మాయి ఉంది. ఎక్కడ? రంగమందు, రంగనాథ స్వామి దగ్గర శ్రీరంగంలో. అప్పుడు నేను చేసుకున్న పెండిలి రంగమందైన పెండిలి చెప్పుము మున్నుగొంటి నే వన్నన దండ. నేను అటువంటి మిగతా ఎవరో ఎంతమందో నాకు దండలు ఇచ్చినారు, వాటన్నిటికన్నా ప్రియమైన దండ ఆ అమ్మాయి వేసుకొని ఇచ్చిన దండ నాకు ప్రియమైనది. ఆ కథను నీవు కావ్యంగా రాయమని చెప్పి కృష్ణదేవరాయలకు ఆనతిచ్చినాడు. ఇంకా చెప్తూ ఎందుకు రాయమంటున్నాను నేను దీన్ని? తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల భుండ తెలుగొకండ
ఎల్లను పులుగులువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు ఎందుకు తెలుగులోనే రాయమంటున్నావు? నేను ఇంతవరకు సంస్కృతంలో రాసినా కదా, ఇప్పుడు నన్ను తెలుగులో ఎందుకు రాయమంటున్నావా అంటే, తెలుగు దేశ భాషలందు లెస్స. నేను తెలుగు వల్లపుండ. నా పేరు ఆంధ్ర మహావిష్ణువు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు నా పేరు. కాబట్టి నేను తెలుగు వల్లపుండ. కాబట్టి నువ్వు తెలుగులో కావ్యం రాయి అని చెప్పి ఆయనకు ఇంతమంది రాజులు కొలుస్తూ ఉన్నారు. అక్కడ పోయి కళింగ రాజులను గెలిచినాడు, ఒరియా మాట్లాడతారు. ఇంకెక్కడ దక్షిణాది పోయినాడు, తమిళదేశంలో గెలిచినాడు, కేరళలో ఎన్నెన్నో రాజ్యాలన్నీ గెలిచినాడు. ఆ రాజ్య భాషలన్నీ నీకు తెలుసు, వాటన్నిటిలో కూడా నీకు పాండిత్యం ఉంది. కానీ నేను ఎందుకు రాయమంటున్నాను తెలుగులో? ఇవన్నీ తెలుసు నీకు, వీటన్నిటిలో కూడా తెలుగు భాష గొప్పది అనే విషయం నీకు తెలుసు కదా, కాబట్టి తెలుగులోనే రాయి అని చెప్పి ఆయన ఆజ్ఞించినాడు. అంకితమోయన నీకల వెంకటపతి ఇష్టమైన వెల్పగుట తదీయాంకితము సేయు ముక్కక సంకేతమ కాక తడర పన్నే తడరసన్నే గానే. వెంకటేశ్వర స్వామి అన్నా నేనన్నా ఒకటే. నీకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే నీకు ప్రియభక్తుని నువ్వు ఆయనకు, కాబట్టి నువ్వు అంకితం ఆయనకే ఇవ్వు. నేను ఆయన ఒకటే కాబట్టి ఎవరైనా ఒకటే, నువ్వు ఆయనకే అంకితం ఇయ్యి. రాయడం మాత్రం ఇది రాయి, తెలుగులో రాయి అని ఆజ్ఞ ఇచ్చినాడు. కొత్త మిటుసేయ నీకు ఉత్తరోత్తరాభివృద్ధి అని పోవ మేల్కొని మెరుగుతోటి భక్తి తద్గృహ గోపుర ప్రణతి చేసి వేగుటయు కళ్యకరణీయ విధులు తీర్చి. ఈ విధంగా ఈ విధంగా పుస్తకం రాస్తే, కొత్త పుస్తకం ఈ విధంగా కావ్యం రాస్తే నీకు ఉత్తరోత్తర అభివృద్ధి జరుగుతుంది. నువ్వు ఉత్తరోత్తర ముందు నీ వంశం అభివృద్ధి చెందుతుంది, నీకు అభివృద్ధి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన ఆ విధంగా నాకు ఆన తెచ్చి వెళ్ళిపోతే మెలకు వచ్చి వెరుగుతోడి ఆ తత్తరపాటులో భక్తితో పోయి ఆ గృహ గోపుర పంక్తికి వెంటనే పోయి అక్కడ ఉండే గోపురాలకు అన్నిటికీ నమస్కారాలు చేసుకుని మిగతా తెల్లవారుదామని చేయవలసిన కార్యక్రమాలన్నీ తీర్చుకొని ఇంకా పోయి అందరినీ పిలిచినాడు. వాళ్ళ సభికులందరినీ పిలిచి నిండోలగమ్ముండి దండనాథ సామంత సందోహంబులను పిలిపించి పెందల కడన మందిరంబుల కలిపి వివిధ వేదాగమ విధులకు విద్వజ్జనంబులగా అనిపించుకొని నమస్కరించి ఆ శుభస్వప్నంబు విన్నవించిన హర్షించి వారును సవిస్మయాస్వాంతులయి. వాళ్ళందరినీ వేద విధులందరినీ పిలిచినాడు. పండితులను గొప్పవారిని స్వాములందరినీ పిలిపించుకున్నాడు. వాళ్ళని పిలిపించుకొని ఈ విధంగా వచ్చిన కళ అని చెప్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి, దేవుండు విజయంబు చేసిన ఆ స్వప్నంబు అనేక శోభన పరంపరలను తెలుపుతున్నది. ఎట్లనైనా ప్రథమము పద్మేక్షణ స్వప్న సాక్షాత్కారంబు ఇతోధిక భక్తియు అతండు ప్రబంధ నిబంధనంబు గావింపుమనుట ఇతోధిక గాథ సారస్వతోద్భవంబును అతని దేవీ సమాగమంబు అధిక అఖండ భాండాగార సమృద్ధియు అతని ఆ సతిచేతి విశద శతచ్ఛదంబు ఇతోధిక ద్వితీయ శితఛత్రయు అతండు అశేష నృపసేవనంబు తద్భాషలెరుంగవేయనుట ఇతోధిక సమస్త సామంత సమాజన సమాకర్షణంబును ప్రియోపభోగ పరివిష్ట భోగంబు ఇంపనుట ఇతోధిక బహుప్రేయసీ ప్రాప్తియు నీకు కృతి చెప్ప ఉత్తరోత్తరాభివృద్ధి అగునుట ఇతోధిక అపత్య పరమాయుర అవాప్తియునగు అఖర్వ మహిమాతి దుర్వహుండగు తుర్వసు వంశంబునను పుట్టినట్టి నీకిట్టి శోభనంబులు ఏమద్భుతంబులు అవతరింపుము అని చెప్పినాడు. వీళ్ళందరూ ఆయనకు ఆ విధంగా చెప్పినారు. నీకు ఆ విధంగా కళ రావడం చాలా శుభసూచకము. నీకు ఆయన కళలో కనపడిన విధానము, నిన్ను ప్రేరేపించిన విధానము, ఇవన్నీ ఇతోధిక భక్తి. ఆ తర్వాత నీ 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 యొక్క గొప్పతనాన్ని తెలిపే అవకాశం రావడం ఒకటి. అతన్ని అమ్మవారితో పాటు కనపడి నీకు ఇది చేయడము, నీ భాండాగార సమృద్ధి, నీకు ఇంకా ముందు నీ సంపద అంతా పెరుగుతుంది అనే సంకేతము. ఇంకా నీవు సామ్రాజ్యాన్ని పెంచుకుంటావు అని అనడము, నీవు అనేక భాషలు ఎరుంగవే అనడం వచ్చి ఇతోధిక సమస్త సామంత సమాజ సమాకర్షణంబును, ఇంకా కొత్త రాజులను కొత్త సామంతులను చేర్చుకుంటావు అనేది ఇవన్నీ తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి నీకు ఇది కావ్యం రాయడం నీకేం పెద్ద అద్భుతమేం కాదు, నువ్వు మొదలుపెట్టి చెయ్యి అని చెప్పి వాళ్ళంతా ప్రేరేపించినారు. ఆ విధంగా జరిగింది ఈ కథకు పూర్వభాగం. అప్పుడు ఇంకా ఈయన వంశాన్ని అంతా వర్ణించుకుంటూ వచ్చినాడు స్వామి. కృష్ణదేవరాయల వారి వంశము
అదంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కథా ప్రారంభానికి వచ్చినాడు. విల్లిపుత్తూరు అనేది ద్రావిడ దేశంలో ఒక గ్రామం, ఒక పట్టణం. ఆ ఊరిని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. అక్కడ పుట్టింది అమ్మవారు. లలితోద్యాన పరంపరా పికసుకాలాప ప్రతిధ్వానముల్ అభినీల హరిన్మణి పికసుక స్వాన భ్రమంబూన్ప మిన్నులతో రాయు సువర్ణ సౌధములనెందుంజూడ చెన్నంది శ్రీ విలుపుత్తూరు చెలంగు పాండ్యనగరోర్వీరత్నసీమంతమై. పాండ్యనగరోర్వీరత్నసీమంతమై, పాండ్యనగరము అదంతా పాండ్యరాజ్యం, ద్రావిడ దేశం అంతా పాండ్యరాజ్యము. ఆ రాజ్యానికి, పాండ్యనగరానికి ఈ విలుపుత్తూరు అనేది సీమంతంలాగా, పాపటి బొట్టులాగా ఉందంట. ఇక్కడ పెట్టుకునే బొట్టులాగా అందగిస్తూ ఉందన్నమాట. ఆ రాజ్యానికంతా ఈ ఊరు ఎట్లా ఉందంటే పాపటి బొట్టులాగా ఉంది అని చెప్తున్నాడు. ఇవి ఎట్లా ఉంది అక్కడ అంటే ఉద్యానవనాలు, అందమైన ఉద్యానవనాలు, సుఖపికాలు, కోయిలలు, చిలుకలు ఇవన్నీ కూడా ధ్వానం చేస్తూ ఉంటే ఆ ధ్వనులు, ఆ ఉద్యానవనాలలో ఆ చిలుకలు కోకిలలు చేస్తున్న ధ్వనులు ఆ నగరంలో ఉండే ఇండ్ల తలుపుల మీద, ఇట్లా మన ప్రాకారం మీద చిలుకలను కోయిలను మలిచింటారు బొమ్మలు. ఆ బొమ్మలు ఈ బొమ్మలేమో ప్రాణం వచ్చి ఇట్లా అరుస్తున్నాయేమో అనిపించేటంత అందంగా ఉన్నాయంట. ఆ ఉద్యానంలో నుంచి వినిపించే ఆ సుఖపికాల కలరవాలు ఆ నగరంలో ఉండే ఇండ్ల వరుసల మీద ఉండే ఆ సుఖపికాల ప్రతిమలలో నుంచి వస్తున్నాయా ఆ శబ్దాలు. ఆ ప్రతిమలు అంత సజీవంగా కనపడుతూ ఉన్నాయంట. అంత అందంగా ఉన్నాయి ఆ ఊర్లో ఉండే ఆ భవనాలను ఈ విధంగా ఉన్నాయని చెప్పి వర్ణిస్తున్నాడు. ఇంకా మలచి పయోజ కోశముల మాట్కి నర్చిన పద్మరాగపు కలసపు టెర్రడాల్ బొమిడి కంబులతో నపరంజియోడు బిళ్ళల అలవె జయంతము జలంబున గెల్వగ తంసితంబునై నిలిచిన ఎట్లు మాడుబులనేకములుల సిల్లు పురంబునన్. ఇంకా మనము ఓడుబిళ్ళ ఇవి అంటాం. ఓడిబిళ్ళ అంటే ఇండ్లకు పైన కప్పు ఓడిబిళ్ళతో చేస్తాం. కప్పు పెంకులు, ఒక రకమైన పెంకు. ఆ పెంకులు ఎట్లా ఉన్నాయి ఆ ఇండ్ల మీద అని అంటే అవి అపరంజి వెలుగుతూ ఉన్నాయి. ఆ ఇండ్లకు శిరస్త్రాణముల మాదిరి అవి పైన ఆ బోటు బిళ్ళలు ఎట్లున్నాయంటే ఇంటి మీద పెట్టిన శిరస్త్రాణము, ఇంటికి పైన పెట్టిన శిరస్త్రాణము అన్నట్లుగా పైన ఇంటి కప్పు మీద వెలుగుతూ ఉన్నాయి. ఎర్రని వెలుగుతూ ఉన్నాయి. ఎర్రని శిరస్త్రాణంలో అన్నట్లుగా ఉన్నాయి. ఆ శిరస్త్రాణములు ఎందుకున్నాయి ఆ విధంగా అంటే మిగతా ఊర్లలో ఉండే ఇండ్లను గెలవడానికి పోయే సైనికుల్లాగా ఈ ఓడిబిళ్ళ పెంకులు ఆ విధంగా కనపడుతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఉన్నాయంట. అవి ఎట్లా వైజయంతి మన ఇంద్రుని పురం వైజయంతము అంటాం. ఇంద్రుని నగరంలో ఆయన మేడ వైజయంతము దాని పేరు. ఆ మేడను ధిక్కరించి దానితో పోటీకి యుద్ధానికి పోయేదానికి రెడీగా ఉండే సైనికులలాగా ఈ విధంగా పెంకులు, ఆ ఎర్రని పెంకులు పైన తలపాగాలు ధరించి ఉన్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అటువంటి గొప్ప గొప్ప భవంతులు, అంత గొప్ప సిరిగల భవంతులు, అంత గొప్ప అందమైన భవంతులు ఆ ఊర్లో ఉండే భవంతులు అన్నీ కూడా అని చెప్పి చెప్తున్నాడు. పాదోతి జలయుక్తి ప్రాచిపట్టిన దిశాకరులు నాదగు మరకతపు కరుల తొండంబు సిక్క కబళించి మృంగిన హరులు నా తొండముప్పగు దస్మహరుల తాపిన తాపలమర ఏనికదో ఈ నీరార్చున పరంజి నీటి వ్రాత శ్రీలు తత్పార్శ్వ చిత్రిత శంఖచక్రముల్ రత్నపుదిన్నెలన్ ప్రతిఫలింప పెరపురాళి గృహశ్రీల పెండ్లియాడ భవనరాదులు గట్టిన బాసికమన తనరు మణితోరణములతో ద్వార వితతి పరుగు వీధులు పురి సూత్రపట్టినట్లు ఆ ఊరిలో ఉండే ఇండ్లు ఎట్లున్నాయంటే దారం పట్టినట్లుగా ఉన్నాయి. అంటే వరుసలుగా ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా
ఇదిగా లేవన్నమాట. బాగా చక్కగా నిర్మించిన నగరం అది. నా ఇండ్ల వరుసలు కూడా బాగా చక్కగా ఉన్నాయి వరుసలు. అటువంటి వరుసలు ఎట్లా ఉన్నాయి అంటే అష్టదిగ్గజాలు సముద్రంలో ఉండడం వల్ల ఉండి 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 వాటికి పాచి పట్టిందేమో అన్నట్టుగా పచ్చగా మారితే ఆ విధంగా ఉన్న పచ్చరాతి ఏనుగులు ఇక్కడ ఈ ఇండ్ల దగ్గర ఉండే ఈ ఏనుగులు ఆ ఇండ్ల దగ్గర వాళ్ళు ఏనుగుల బొమ్మలు అనమాట. ఇండ్లకు అటువైపు ఇటువైపు ద్వారం దగ్గర ఏనుగుల బొమ్మలు పెట్టింటారు. అటువంటి ఏనుగులు, ఆ ఏనుగులు ఇంకా ఏమంటే సింహం బొమ్మ ఉంటుంది. ఆ సింహంలో ఏనుగు ఉంటుంది. తొండం మాత్రం బయటికి కనపడుతూ ఉంటుంది. ఏనుగు తొండం కనపడుతుంది, మిగతా ఆకారం అంతా సింహంలాగా ఉంటుంది. ఈ విధంగా ఉండే విగ్రహాలు. ఆ తర్వాత ఈ రెండు అట్లా ఇట్లా ఉంటే మధ్యలో సోపానాలు మెట్లు ఉంటాయి. ఈ విధంగా మెట్లు ఉంటే ఈ మెట్లతో ఈ కొలనులు ఉంటాయి, ఇంటి వెనుక కొలనులు. ఆ కొలనులు కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మెట్లు, ఆ సోపానాలు పోయేదానికి, కొలంలోకి దిగేదానికి ఆ పక్క ఈ పక్క ఉండే ఇవి ఉంటే ఇంకా అక్కడ పార్శ్వ చిత్రిత శంఖచక్రములు రత్నపుదిన్నెల ప్రతిఫలించ పెరపురాళి గృహశీల పెండ్లియాడ భవనరాదులు కట్టిన బాసికమన తనరు మణితోరణములతో ద్వారవితతి పరుగు వీధులు పురి సూత్ర పట్టినట్టు. ఇంకా ఎట్లున్నాయంటే ఆ తొండ మొప్పగు తదు అస్మహరుల తాపిన తాపలమర ఏనికదో ఈ నీరార్తున అపరంజి నీటివ్రాత స్త్రీలు. మనం గజలక్ష్మీదేవిని గురించి చెప్పుకుంటాం. అమ్మవారి బొమ్మ ఉంటుంది. ఎట్లుంటాయి ఏనుగులు బంగారు బిందెలతో నీళ్లు తెచ్చి అపరంజి బంగారు ఇదితో నీళ్లు తీసుకొని వచ్చి చల్లుతూ ఉండే ఆ నీళ్లు ఆ విధంగా అమ్మవారి మీద చల్లుతూ ఉన్నట్లు ఉండే ప్రతిమలు. ఆ గజలక్ష్మీదేవి యొక్క రెండు వైపులా శంఖము చక్రము ఇవన్నీ కలిగి ఎట్లా ఉన్నాయి అవి అంటే మణి తోరణాలు ఇవన్నీ ఉంటే ఆ గృహాలు ఎట్లున్నాయంటే వేరే ఊరిలో వేరే పురంలో ఉండే గృహస్త్రీలు, పెరపురాళి గృహస్త్రీల పెండ్లి ఆడ, ఇవి ఆ వేరే ఊర్లో ఉండే గృహాలను పెళ్లి చేసుకోవడానికి పోతున్న వరులేమో అన్నట్లుగా, పెళ్లి కొడుకులేమో అన్నట్లుగా, బాసికాలు కట్టుకున్నాయేమో అన్నట్లుగా అంత అందంగా ఉన్నాయి ఇండ్లు అని చెప్పి చెప్తున్నాడు. ఆ వర్ణన ఆ పురం ఎంత అందంగా ఉంది అనే దానికి చెప్తున్నాడు మనకిది. ఎందుకు ఇవంతా చెప్తున్నాడు అంటే ఈ పురము అందము, ఈ వ్రతము, ఈ కాత్యాయని వ్రతము, ఈ ధనుర్మాస వ్రతం ఏదైతే ఉందో అది తెల్లవారుదామున చేసే వ్రతం. ఈ ఆడపిల్లలందరూ, ముఖ్యంగా పెళ్లిగానే ఆడపిల్లలు తెల్లవారుదామున లేచి స్నానం చేసి ఆ స్వామిని విష్ణువుని పూజ చేసుకుంటూ ఇవి చెప్పుకుంటూ పోయి వ్రతం చేస్తారు. కాబట్టి ఆ తెల్లవారుదాము ఎట్లా ఉంది, వాళ్ళు నదులలో స్నానం చేయడానికి పోయినప్పుడు ఆ నది ఎలా ఉంది, ఆ ఇండ్లు, ఆ దారిలో ఉండే ఇండ్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందు మనకు ఒక మంచి వర్ణనను ముందు మనకు అది తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ విధంగా ఈ స్త్రీలందరూ కూడా ఆ ఊర్లో ఉండే ద్రవిడ స్త్రీలు, అంటే ద్రావిడ దేశంలో ఉండే స్త్రీలు వీళ్ళంతా కూడా ద్రవిడ కుటుంబినుల్ పసపురాచిన రత్నపుతాప కింద అంబువు తెరవారగా నిదురబోయి కరుత్తతి పచ్చబారినన్ భవన సరోమరాళములు భర్మమయచ్చదగుచ్చ విస్ఫురద్దివిజ ధుని మరాళ వితతి భ్రమభూంచు పురిన్ భ్రమించుచున్. ఈ ద్రవిడ కుటుంబినులు, ఈ ద్రావిడ స్త్రీలు పసుపు రాసుకొని ఆ కొలంలలో స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ఒళ్ళంతా పసుపు రాసుకొని ఆ కొలంలో స్నానం చేసినప్పుడు ఆ పసుపు అంతా నీళ్ళకయ్యి ఆ నీళ్లు పచ్చబారి ఆ నీళ్ళలో ఉండే పొలంలో ఉండే హంసలు అవి కూడా పచ్చగా మారిపోయి ఆ విధంగా పసుపు రంగులోకి మారిన తర్వాత అవి పట్టణంలో తిరుగుతూ ఉంటే పట్టణంలో ఉండే వాళ్ళందరూ చూసి బంగారు హంసలేమో అని అనుకుంటున్నారండి. అంటే ఆ విధంగా వాళ్ళు పసుపు రాసుకొని స్నానం చేసే విధానం ఆ విధంగా ఉందన్నమాట. అంత పసుపు రాసుకొని అంత స్నానం చేస్తారు. అవి నీళ్ళలో పడి, ఆ పసుపు నీళ్ళలో పడి ఆ హంసల కంటి ఆ హంసలు నగరంలో తిరుగుతూ ఉంటే నగరవాసులందరూ కూడా ఇవేమన్నా బంగారు హంసలేమో, బంగారు రెక్కలు ఉండే హంసలేమో అని భ్రమించేటంతగా ఉంది వాళ్ళు పోయి స్నానం చేసే విధానం అక్కడ తమిళ ద్రవిడ స్త్రీలు ఆ విధంగా చెప్తున్నాడు. ఇంకా తలభక్షచ్చటగృక్కి బాతువులు కేదారం పుకుల్యాంతర స్థలి నిద్రింపగజూచి ఆరెగుల్
ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత చాటులన్ సవిద ఆవాసంబు చేర్పంగ రేవుల డిగ్గ వెసబారువానిగని నవ్వున్ శాలిగోప్యోఘముల్. శాలిగోప్యోఘముల్ అంటే ఆ పంట చేల దగ్గర కావిలి ఉండే స్త్రీలు, గోపస్త్రీలు, వాళ్ళంతా నవ్వుతున్నారంట. ఎందుకు నవ్వుతున్నారు అంటే బ్రాహ్మణులు అప్పుడు ఈ ధనుర్మాసంలో వీళ్ళు తెల్లవారుదామని లేచిపోయి ఆ పంట చేనుకు వరి చేలకు నీళ్లు పారడానికి పంట కాలువలు ఉంటాయి. ఈ పంట కాలువలను ఆ పంట కాలువల దగ్గర ఏమైందంటే వీళ్ళు స్నానాలకు పోతారు. అక్కడికి పోయి ఆ చేల మధ్యలో ఉండే పంట కాలువల దగ్గర పోయి స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి వాళ్ళు మడి పంచలు ఒక పంచ తడుపుకుంటారు, ఓ పంచ భుజాలు వేసుకొని వస్తుంటారు, ఓ కండువా వేసుకుంటారు. ఇడిచిన పంచను పిండేసుకొని అక్కడ ఆరేసుకొని వస్తారు. మన తర్వాత ఇప్పుడు పోయి దాన్ని తెచ్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళు పంచలు స్నానాలు చేసి ఆ తెల్లటి పంచలు అక్కడ పిండి అట్లా పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ కాపర్లు ఉంటారు. కాపర్లు అంటే మన ప్రాంతంలో నీరుగట్టు వాళ్ళు అంటాం. చేలకు నీరు కట్టేదానికి ఒక మనిషి ఉంటాడు. గ్రామానికి అంతా కలిపి కూడా ఇద్దరు ఉంటారు. వాళ్ళు నీరుగట్టు వాళ్ళు అంటాం. వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ విధంగా తిరుగుతూ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే, దూరం నుంచి చూస్తే ఆ పంచలు వాళ్ళకి ఏ విధంగా కనపడినాయి అంటే బాతులు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు అనుకున్నారు ఆ పంచలని వీళ్ళు ఈ నీరుగట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అవి పంచలు కాదు. వాళ్ళైతే స్నానాలు చేసి వెళ్ళిపోయినారు. అవి ఏమి అక్కడ అంటే బాతులు ఆ నీళ్ళలో మునిగి తర్వాత బయటకు వచ్చి అవి ఇట్లా పడుకొని ఉన్నాయంట. ఆ కాలువ పక్కనే బాతులు పడుకొని ఉన్నాయి. బాతు ఎట్లా పడుకుంటుంది అంటే దాని మెడ ఇట్లా పొడుగ్గా ఉంటుంది కదా, ఆ మెడని ఇట్లా వంచి రెక్కల కిందకి దూర్చి పడుకుంటుంది. బాతు మెడని ఇట్లా రెక్కల కిందకి దూర్చి ముడుచుకొని ఇట్లా పడుకుంటుంది అనమాట. అప్పుడు అది ముద్దగా కనపడుతుంది మనకు. అది బాతు దాని ముఖం అంతా కనపడదు. అది తెల్లగా ఒక పిండి అట్లా పెట్టిన వస్త్రంలాగా కనపడుతూ ఉందంట. అది అట్లా విధంగా వీళ్ళు మోసపోయినారు. ఈ కావలి ఉండేవాళ్ళు, ఈ కాపర్లు. వాళ్ళు వాటిని చూసి, ఆ బాతులను చూసి బ్రాహ్మణులేమో పాపం పంచలు మడత పెట్టుకొని అలా పెట్టి మర్చిపోయినట్టున్నారు, అవి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పి తీసుకోవడానికని ఆ కాలువల దగ్గరికి పోతూ ఉంటే వాళ్ళని చూసి అక్కడ ఉండే గోపవనితలు నవ్వుతున్నారు, ఎగతాళిగా నవ్వుతున్నారు. అవి ఎందుకంటే వీళ్ళ దగ్గరికి పోయేసరికి ఆ బాతులు లేచి పారిపోతున్నాయి. అప్పుడు వీళ్ళు పడిన తత్తరపాటును చూసి అక్కడ ఉండే గోపికలంతా కూడా నవ్వుతున్నారు. ఆ గోపస్త్రీలు ఆ పొద్దునపూట వరిమళ్ళకు కావిరినడానికి వచ్చింటారు కదా, వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుతున్నారు. ఆ బాతులను చూసి తెల్లవారుదాము ఎట్లా ఉంటుంది, పొద్దునపూట పల్లెల్లో ఏ విధంగా ఉంటుంది అనేది వర్ణిస్తున్నాడు. మనకి ఇవంతా కూడా వర్ణన ఎందుకంటే మనకు పిక్చరైజేషన్ మనకు కనపడాలి. మనకు అదంతా మన కళ్ళ ముందు అట్లా కనపడేటట్టు దృశ్య చిత్రణం అంటారు దీన్ని. మనకు కనపడేటట్టు చేయడం అన్నమాట. ప్రతి ఒక్కటి అట్లా మనకు ఎట్లయితే గజేంద్ర మోక్షంలో మనం చెప్పుకుంటాం కదా, అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనంతరమృత సరప్రాంతేందుకంతో బలత్పల పర్యంకరమా వినోదియగు నాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహి అన్న కుయ్యాలించి సంరంభి అయ్యి అని చెప్పుకుంటాం కదా. అక్కడ ఏముంది వైకుంఠపురంలో? అక్కడ ఒక మూల సౌధం అంటే ఒక మూలమైన సౌధం అంటే ఒక మెయిన్ ప్రధానమైన సౌధము అని. మూల సౌధం అంటే ఎక్కడో మూలం ఉండేదని కాదు, ప్రధానమైన సౌధం. ఆ సౌధం లోపల మందారవనము, దాని దగ్గర పర్యంకము, దాని మీద పడుకొని ఉండే స్వామి, ఆయన కాళ్ళొత్తుతుండే లక్ష్మీదేవి. ఆయన ఈ విధంగా చూసి ఈ ఏనుగు మొర విని ఏ విధంగా పరిగెత్తినాడని పోతన ఎట్లయితే మనకు చిత్రీకరణ చేస్తాడో, దృశ్యం చూపిస్తాడో మనం ఎన్నో తెలుసుకున్నాం. భీష్ముడి స్థుతి ఇవన్నీ కూడా కనపడుతుంది అనమాట మనకు ఎదురుగా. ఇట్లా అనుకుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది. ఓహో, విష్ణువు ఇట్లా పోతూ ఉంటాడు, తన వెంటను సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతం, ఆయన పోతా అంటే ఆయన వెనుక లక్ష్మీదేవి, ఆ తర్వాత అంతఃపురంలో ఉండే వాళ్ళందరూ పోతూ ఉన్నట్లు ఇదంతా మనకు అట్లా మన కళ్ళ ముందు కనపడుతుంది దృశ్యీకరణ. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ విధంగా పల్లెటూరులో ఎట్లా ఉంటుంది ప్రాతకాలం అందమైన ఇది ఎట్లా ఉంటుందనే చూపిస్తున్నాడు. మనం ఇప్పుడు అది కూడా ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మన ప్రాంతంలో ఈ ధనుర్మాసంలో ఏమంటే మనం పల్లెలకు పోతే మనం బాగా దీన్ని పరిశీలనగా చూడవచ్చు. ఇప్పుడు వరిమళ్ళు కోతలకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాగా వరిమళ్ళు కంకి మీద ఉంటుంది. ఇట్లా వంగి వరిమడి ఇట్లా ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటా అన్నట్టు కదులుతూ ఉంటాయి. కొన్ని వరిమళ్ళు ఇంకా కొంచెం ఇదిగా ఉంటాయి. వాటికి నీళ్లు కట్టి వాటి కోసం పక్షులు అవి వస్తూ ఉంటాయి. తెల్లవారు లేస్తూనే పక్షులు మొదలై అక్కడికి రావడం, వాటి కలకలం మొదలవుతుంది. నీళ్లు కట్టేవాళ్ళు వీళ్ళంతా పోతూ ఉంటారు. రైతులంతా అక్కడికి పోవడము, ఈ తెల్లవారుదామని ఆ మంచు
మంచు బిందువులు, ఇది ఈ పోయే రైతులు, ఇవన్నీ కూడా ఒక అందమైన దృశ్యం మాదిరి మనకు మనం పల్లెల్లో చూస్తే ఇప్పుడు పోయి చూస్తే మనకు పల్లెల్లో మన ప్రాంతంలో ఇదే కనపడుతుంది. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత పోతే కోతలు, నూర్పుళ్ళు, అదొక అందమైన దృశ్యం. ఆ విధంగా ఈ దృశ్యీకరణ మనకు అదే పనిగా ఈయన చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మనకు ధనుర్మాసము, ఇది ఈ విధంగా ఉంటుందని చెప్పడం కోసం ఆయన కృష్ణదేవరాయలు మహారాజైనా కూడా ఇవన్నీ ఆయన ఇంత బాగా పరిశీలన చేసింటాడు. కాబట్టి ఆయన కవి హృదయం ఎట్లా ఉంటుందంటే రవికాంతనితో కవికాంతునే కదా అంటారు. సూర్యుడు చూడని చోట కూడా కవి చూడగలుగుతాడంట. అంటే సూర్యకిరణాలు చూకని చోటును కూడా కవి ఊహించగలడు, ఇక్కడ ఇట్లుంటుంది అని చెప్పి ఊహించి చెప్పగలడు. కాబట్టి రవికాంతని చోట కూడా కవి చూడగలడు అని. ఆ విధంగా కృష్ణదేవరాయలు మహారాజైన అంతఃపురంలోనే ఎప్పుడు అట్లా అంతఃపురంలో ఉంటాడు, ఇట్లా యుద్ధాలకు పోతుంటాడు. ఇవే కాకుండా పల్లెటూరులో ఆయన మనకు ఎన్నో కథలు విన్నాం మనం. ఆయన మారువేషంలో తిరుగుతుంటాడని, అక్కడ పోయినాడని, ఇవి చూసినాడని, ఈ కథలన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. కాబట్టి ఆయన పల్లెలను కూడా చూసినాడు. పల్లెల్లో ఎట్లా ఉంటాయి, నదులు ఎట్లా ఉంటాయి, ఆ నదుల దగ్గర తెల్లవారుదామన పోతే ఆ బాతులు ఎట్లా ఉంటాయి, ఆ హంసలు ఎట్లుంటాయి, ఈ స్త్రీలు ఆ కోనేరులలో స్నానం చేస్తూ ఉంటే ఆ కోనేరు ఎట్లా ఉంటుంది, ఆ పసుపు అంతా ఆ నీళ్ళలో ఉండడము, ఆ పసుపు ఆ హంసలకు అంటుకోవడము, అవి తిరిగితే అందరూ ఆశ్చర్యపోవడం, ఇవన్నీ కూడా ఆయన కేవలం అంతఃపురంలో కూర్చొని ఊహించి రాసినవి కాదు. ఆయన బాగా తిరిగి 10 మందిలో తిరిగినవాడు కాబట్టి, ఆ కళా హృదయం ఉండేవాడు కాబట్టి, ఆ కవి హృదయం ఉండేవాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అద్భుతంగా మనకు ప్రతి పద్యంలోనూ అవకాశం దొరికిన చోటంతా మనకు వీటన్నిటిని వర్ణిస్తూ వస్తాడు. కాబట్టి తల పక్షచ్చట గృక్కి, పక్షచ్చట అంటే రెక్కల సందులో దూర్చి బాతులు, కృక్కి బాతువులు కేదారంపు కుల్యాంతరస్థని నిద్రింపంగా. కేదారము అంటే పంట పొలం, కేదారము అంటే పంట పొలము. ఈ పంట పొలాల దగ్గర కుల్యాంతరస్థని నిద్రింపంగా, ఆ కాలువల దగ్గర అవి నిద్రిస్తూ ఉంటే చూసి ఆరెకులు అంటే మనం చెప్పుకున్నప్పుడు ఈ కాపలా ఉండేవాళ్ళు, నీరు కట్టు వాళ్ళని చెప్పిన వాళ్ళు. ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులను సవిదదావాసంబు చేర్పంగా. అవి ఈ బ్రాహ్మలు తెల్లవారుదామున వచ్చి ద్విజావళి బ్రాహ్మలు పిండీకృత, అవి స్నానం చేసి పిండి అక్కడ ముద్దగా పెట్టుకున్న పంచలేమో అని అనుకొని భ్రమపడి వాళ్ళ దగ్గరికి వాటిని తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాము అని అనుకున్నారు వాళ్ళు. ఆ కాలం అది, ఈ కాలం కాదు. కాబట్టి అప్పుడు ఎవరి వస్తువు వాళ్ళకు చేర్చాలనే తపన ఆ కాలంలో వాళ్ళకు ఉండింది. ఈ కాలంలో అది దొరికితే తీసుకొని పోదాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు ఆ కాలం కాబట్టి అది ఉండింది. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పోతే అప్పుడు ఆ బాతులన్నీ లేచి వెళ్ళిపోయినాయి. డిగ్గిన్ వెసబారు వాని గని, ఆ రేవుల డిగ్గన్ వెసబారు వాని గని. వీళ్ళు రేవులలో దిగుతా అంటే ఆ కొంగలన్నీ లేచి, ఆ బాతులన్నీ లేచి పరిగెత్తా ఉన్నాయంట. అప్పుడు వాటిని చూసి వీళ్ళు అయోమయంలో పడిపోతే ఎవరు నవ్వినారు? ఈ శాలి గోప్యోహములు, ఈ అక్కడ ఉండే ఈ కావలి ఉండే స్త్రీలు, వాళ్ళు వీళ్ళ తత్రపాటును చూసి వాళ్ళు నవ్వుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సొరిదిన్ పేర్చిన తీగ మల్లియలు ఖర్జూరంబులు పుష్పమంజరులు మామిడి గుత్తులు కుసుమముల్ సంపెంగలు పచ్చగన్నెరులు పాళంబులు గల్గి రాజనము కాంతిందారములు చూపి చేలరు తారన్నగు పువ్వు తోటలన్ బలాకాని కదంభంబునన్. ఇంకా ఆ వరిచేల దగ్గర పువ్వు తోటలు ఉన్నాయి. ఆ పువ్వు తోటలు ఏమేమి పువ్వులు ఉన్నాయి అక్కడ? మల్లియలు, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడి గుత్తులు, కుసుమములు, సంపెంగలు, పచ్చగన్నేరులు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. వీటితో పాటు అక్కడ రాజనము కాంతిందారు ముల్సూపి, రాజనాలు అనే వడ్లు ఉంటాయి, వడ్ల గింజలు, వడ్లలో ఒక రకం రాజనాలు అనేటివి. మనం మసూరి, నెల్లూరు ఎట్లా అనుకుంటామో ఆ విధంగా రాజనాలు అని ఆ వడ్లకు ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళును చూసి ఆ ముల్సూపి చేలరు తారన్నగు పువ్వోటుల బలాకాని కదంబంబునన్. ఆ విధంగా ఉండే ఆ ముళ్ళును చూసి మేము గొప్ప అని చెప్పి ఇవన్నీ ఈ వరితేలు నవ్వుకుంటూ మిగతా వాటిని చూసి ఇది చేస్తూ ఉన్నాయి అనే విధంగా దంభంగా మేము గొప్ప అని చెప్పి చెప్పుకుంటున్నాయి అన్నట్లుగా ఉన్నాయన్నమాట అవన్నీ. ఆ పూల చెట్లు, ఈ వరిమళ్ళు, ఇవన్నీ కూడా.
ఈ విధంగా వీటన్నిటినీ వర్ణిస్తూ ఉన్నాడు కృష్ణరాయలు. బలిసిన హల్ల కచ్చటలపై తమ దుందురుముండ్లు రాయగా కలమములుండు బండి రుంగంబడి నీరెడలింప కృష్ణలో తలకొన వంగి ముంజలము ద్రావిడు క్రిందటి వేళ్ళు మీదటన్ నిలిపి మరందమాను కరణిన్ నికటోపవనా నిలాహతిన్ వన అనిలాహతిన్. వరిపైళ్ళు కొంచెము పెరుగుతానే ఏమైందంటే ఇట్లా వంగుతాయి. ఇట్లా వంగి అవి నీళ్లు తాగడానికి అన్నట్లుగా కాలువలో వంగుతున్నాయా అన్నట్లుగా ఇట్లా వంగుతాయి. బాగా పెరిగిన తర్వాత వరిమడి పూర్తి కంకి అయిన తర్వాత ఇట్లా వంగుతుంది అనమాట. ఆ విధంగా నీళ్లు తాగుతున్నాయేమో అన్నట్లుగా ఉండి ఈ పూల తేనె ఎట్లా ఉందంటే ఈ వరిమడిలో ముళ్ళు రాసుకుంటున్నాయా ఈ పూల తేనెకు అన్నట్లుగా అట్లా కదులుతూ ఉంటే ఈ వరిపైళ్ళన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి వర్ణిస్తూ ఉన్నాడు. వరిపైరు కంకి వంగడము, అది కింద దిగి కింద నీళ్లు తాగడము, నీళ్లు తాగినట్లుగా ఉండడము, ఈ విధంగా ఉన్నట్లు గాలికి అది కదులుతూ ఉంటే ఇట్లా కదులుతూ ఉంటే ఈ విధంగా ఇవి కేదారముల పైన ఈ పంటల పైర్లపై నుంచి ఒరిగి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. అడుగున పండి బ్రీలి అసలై మధుపుట్టక త్రావతేంట్లు మల్లడిగొని చుట్టిరా పసవల పొలుచు కలుగుండ్లతోడ నీటుడు పెనుబండ్లు భిన్న కటపాంసుల భూరి మదాంబు చేతనాజడ దృఢ శృంఖలాయుత వసంత మదద్విరదా ఆకృతిన్. కలుగుండ్లతోడ రాతి గుండ్లతో ఈడుస్తూ ఉంటే ఏది పనస పండ్లు భూమిలో కొన్ని పనస పండ్లు ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి. చెట్టుకు ఎక్కడంటే అక్కడ ఉంటాయి. పనస చెట్టుకు కొమ్మలకే ఉంటాయి అనేది కాదు, అవి కాండానికి కూడా పనస పండ్లు మొలుస్తాయి అన్నమాట. ఈ విధంగా అవి భూమిలోనే పండి బాగా ఇదైపోయి ఆ బురదలో వాటికంతా బురద అయితే ఆ వాసనకు తుమ్మెదలు వాటి దగ్గరికి పోయి ఆ తుమ్మెదలు ఆ బురద అంతా పూసుకొని అవే ఇదనుకొని మదపటేనుగల వల్లే ఉన్నాయి అని అనుకొని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ తుమ్మెదల యొక్క మద ధారలతో కలిసి ఆ దుమ్ము ఆ బురద అంతా తుమ్మెదల యొక్క ఇదితో కలిసి ఏనుగుల మదగంధమేమో అన్నట్లుగా ఉందన్నమాట. ఆ విధంగా ఉంది అని చెప్పి ఈ తుమ్మెదలు ఆ మదగంధం అనుకొని వాటి మీద వాళ్తున్నాయి. ఆ పనస చెట్ల చుట్టూ తుమ్మెదలకు ఏనుగు మదగంధం ఆ వాసన ఇష్టం అనమాట. వాటికి అవి పోయి అక్కడ వాళ్తున్నాయి. అది అనుకొని ఇక్కడ ఈ బురద దగ్గరికి వచ్చి ఇది చూసి దుంకారం చేస్తూ వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ నగరాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ నగర వర్ణనం అయిన తర్వాత మనం ఈ వచ్చే వారంలో మనం అసలు కథలోకి విష్ణుచిత్తుడి గురించి, విష్ణుచిత్తుడు ఎవరు, ఆయన యొక్క గొప్పతనం ఏమి, ఇవన్నీ కూడా మనం వచ్చే వారంలో మనం చెప్పుకుందాము. విష్ణుచిత్తుడు 12 ఆళ్వారులలో వైష్ణవులకు 12 మంది ఆళ్వార్లు, వైష్ణవ భక్తులు, ప్రథమ భక్తులు అన్నమాట. వాళ్ళు వైష్ణవులలో 12 ఆళ్వార్లు అంటారు. వాళ్ళను ఆ 12 ఆళ్వార్లలో ఈ విష్ణుచిత్తుడు అని ఆయన పెరియాళ్వారు అంటారు. ఈయన పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అని అంటే ప్రథముడైన ఆళ్వారు అంటే అగ్రుడు, అందరిలోకి అగ్రజుడు అని, వీళ్ళందరికీ కూడా పెద్దవాడు, గొప్పవాడు అన్నమాట. అందరు ఆళ్వార్లలో కూడా గొప్పవాడు కాబట్టి ఆయన పెరియాళ్వారు అంటారు. ఈ పెరియాళ్వార్ అని ఆయన ఎందుకు వచ్చినాడు, ఆ విధంగా ఎందుకైనాడు ఆయన పెరియాళ్వార్ అంటే ఆయన మహా వేద పండితుడేం కాదు, పెద్ద అద్భుతమైన ఇవన్నీ చదువుకున్నవాడు కాదు, కేవలం భక్తి స్వామి భక్తితోనే ఆయన పెరియాళ్వారుగా మారినాడు. ఆయన భక్తి ఏమి అంటే తెల్లవారుదామని లేయడము, గుడిని శుభ్రం చేయడము, బాగా శుభ్రంగా గుడిని అంతా కసువుతో చేయడము, శుభ్రంగా కావాల్సిన నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకానికి కావాల్సిన నీళ్లు అవన్నీ తెచ్చిపెట్టడము, పూలమాలలు, తులసివనం పెంచడము, ఆ తులసివనంలో తులసి దళం సేకరించి అవన్నీ తీసుకొని వచ్చి మాలలుగా కట్టడము, స్వామివారికి సమర్పించడము, ఈ సేవ అంతా చేసేవాడు. ఆయనకి ఎప్పుడు ఇదే లోకమే, ఆయనకు వేరే ఇది లేదనమాట. ఆ విధంగా ఉన్నాడు ఆయన. అటువంటి ఆయనకు అంత గొప్ప ఆ సేవలోనే ఆయన ఇదైపోయినాడు. దానితో ఆయనకేమైంది, ఈ అమ్మవారు తులసి చెట్టు దగ్గర అమ్మవారు దర్శనం ఇచ్చింది ఆయనకు. మనకు ఎట్లయితే సీతమ్మ జనకునికి ఏ విధంగా భూమి దున్నుతూ ఉంటే వచ్చిందో అట్లే ఈమె కూడా ఒక తులసి చెట్టు దగ్గర ఈమె చిన్న బాలిక కనపడితే అప్పుడు ఆమెను తీసుకొని ఆమెను ఆనందంగా తీసుకొని స్వామివారి దగ్గర ఇది చేసుకొని ఆమెను పెంచుకుంటూ కూతురుగా పెంచుకుంటూ వచ్చినాడు ఆమెను. ఆ విధంగా అమ్మవారు ఆమెకు గోదా అని పేరు పెట్టినాడు.
ఆ విధంగా అమ్మవారు ఆయన దగ్గర పెరిగింది. ఆ తర్వాత ఇంకా మన కథ అంతా మనం ముందు ముందు చెప్పుకుందాము. విష్ణు చిత్తుడు అనే ఆయన ఆయన కథ ఎందుకు అనేది మనం ఇంకా వచ్చే వారంలో ఆ విష్ణు చిత్తుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా దీంట్లో ఈ పురవర్ణనలు ఇవన్నీ ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇవి చెప్పుకుంటే మనకు కొంచెం ఇదవుతుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వచ్చే వారం అసలు కథలోకి మనం ప్రవేశిద్దాం. జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద తుముడగంటి మీ కృపగనగంటే కుల సౌఖ్య పదవులందగంటి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం ధియో ధియో నమామ్యహం. జై శ్రీరామ్.